నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్ శేషన్న తహసీల్దార్ గోపాలకృష్ణ వడ్లమూడి క్వారీ తిరునాళ్ల దృష్ట్యా తెనాలి గుంటూరు రహదారిపై ట్రాఫిక్ మళ్లింపు డీఎస్పీ జనార్దన్ రావు వెల్లడి ఘనంగా జేఎంజే మహిళా కళాశాల 62వ వార్షికోత్సవం మంగళవారంతో ముగిసిన జ్ఞానజ్యోతి 120 రోజుల శిక్షణ కార్యక్రమం పట్టభద్రుల ఎమ్మెల్సీగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను భారీ మెజారిటీతో గెలిపించాలని పట్టణ టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. మంగళవారం తెనాలి టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బలపరిచిన కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజాను తెనాలి నియోజకవర్గ పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని, ఆయన గెలిస్తే పట్టభద్రులైన నిరుద్యోగులు, టీచర్లు, ఉద్యోగులు సమస్యలు పరిష్కరిస్తారని, అపార అనుభవం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలని వారు కోరారు. రేపు 27వ తేదీ నాడు జరగబోయే పట్టభద్రుల ఎలక్షన్కి నిరుద్యోగులు, డిగ్రీ పూర్తయిపోయి ఉద్యోగాలు రానివారు, ఉద్యోగాలు చేస్తున్నవారు డిగ్రీ పూర్తయిన తర్వాత, అట్లాగే పెన్షనర్స్ డిగ్రీ పూర్తయిన తర్వాత పెన్షన్ తీసుకుంటూ నానా ఇబ్బందులు పడుతూ ఈ 5 సంవత్సరాల కాలంలో నానా రకాలుగా ఇబ్బంది పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రోజులు రాకుండా ఉండటం కోసమే ఈ రోజున బాబు గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన నుంచోబెడతాం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు దాన్ని స్వీకరించి 33 నియోజకవర్గాలు అహర్నిశలు పగలు రాత్రి లేకుండా తిరుగుతూ ఓటర్స్ తోటి కలవటం, 33 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో మమేకమై ఆయన చేస్తున్న పని. ఈరోజు 33 నియోజకవర్గాలకి ఆయన రేపు శాసన మండలిలో ఏ కష్టం వచ్చినా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఆయన నిలబడటం కోసం ఈ రోజున పోటీ చేయబోతూ ఉన్నారు. వారికి మీ మద్దతు తెలియజేయండి, ఆప్షన్ లేకుండా గెలిపించండి. సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 3 రాజకీయ పార్టీలు, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ 3 కూటమి ప్రభుత్వం తరఫున ఏకగ్రీవంగా అభ్యర్థిని నిలబెట్టడం అనేది మొట్టమొదటిసారి జరుగుతున్నటువంటి ఎన్నిక. ఈ నియోజకవర్గంలో తెనాలి, వేమూరు నియోజకవర్గాల్లో మరి ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 నియోజకవర్గాలు ఉంటే గతంలో 17 నియోజకవర్గాల్లో కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి తెలియనిది ఎక్కడా లేదు. పరిస్థితులు ఏ విధంగా తిరగటం, ఓటర్లు నమోదు చేసుకోవటం, గతంలో కేవలం 15 నుండి 16 వేలు ఉండేది, ఈరోజు 24,000 ఓట్లకి పెరిగిందంటే ఏ విధమైన మార్పు ఉందనేది ఓటర్లు కూడా మనందరూ గ్రహించాలి. 33 నియోజకవర్గాలంటే ఎక్కడ కూడా జంకకుండా కాలికి బల్పం కట్టుకొని 33 నియోజకవర్గాలు, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, అక్కడ ఉన్నటువంటి ఓటర్లు అందరితో కూడా మమేకమై ఈరోజు 33 నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ ప్రజల్లో చర్చ వచ్చే విధంగా, ప్రజలు సామాన్య పౌరులు కూడా చర్చించుకునే విధంగా పనిచేస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తీరుని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా మీ అందరూ కూడా ఆ వయసులో రోజుకి 20 గంటలు కష్టపడుతూ ఈ కూటమి ప్రభుత్వానికి మంచి విజయాన్ని అందించాలనే సంకల్పంతో చేస్తున్నటువంటి కృషిని
అందరూ కూడా ముక్తకంఠంతో అభినందించాలని చెప్పి సందర్భంగా ఓటర్ మహాశయులందరినీ కూడా కోరుకుంటున్నాను. రేపు గురువారం జరగబోతున్నటువంటి పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి మన ప్రీతమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి గుంటూరు జిల్లాలో తెలియనటువంటి ఉద్యోగ సంఘాలు కానీ పట్టభద్రులు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఎవరో లేరు. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి, రాజకీయాలు రాకముందు నుంచి తెలుగు విద్యార్థిగా పోరాటం చేసి, అలానే తెలుగు యువతగా పోరాటం చేసి, విద్యార్థిగా ఉన్నప్పుడు ఎస్ఎఫ్ఐలో పోరాటం చేసి, నిరుద్యోగులకు విద్యార్థులకి ఉపాధ్యాయులకు ఉన్నటువంటి సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అఖండమైన మెజార్టీతో ఎమ్మెల్సీగా గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చి 33 నియోజకవర్గాల బాధ్యతను అప్పచెప్పినటువంటి సందర్భంగా మరి 33 నియోజకవర్గాల్లో అత్యధికంగా ఓట్లు నమోదు చేసుకున్నది గుంటూరు వెస్ట్ అయితే తెనాలి సెకండ్ ప్లేస్లో ఉంది. మరి ఈ బాధ్యతని తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా తమ భుజస్కంధాలపై వేసుకొని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు కోసం నిరంతరం కృషి చేయాలని చెప్పేసి, అలాగే రేపు 27వ తారీఖు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానివ్వండి, నిరుద్యోగ యువకులు కానివ్వండి, అందరూ ప్రతి ఒక్కరూ కూడా రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు తమ బాధ్యతగా భావించి అత్యధికమైన మెజారిటీతో మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుపు సాధ్యపడేలాగా ప్రవర్తించి ఈ గెలుపుని మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఎమ్మెల్సీగా మన ప్రీతమ నేత చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం కమిషనర్ శేషన్న, తహసీల్దార్ గోపాలకృష్ణ పట్టణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను వారు పరిశీలించారు. పోలింగ్ రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నిక సజావుగా జరిగే విధంగా పట్టణంలోని 26 పోలింగ్ కేంద్రాలలో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. అదేవిధంగా పోలింగ్ రోజు 144 సెక్షన్ అమలు చేసేందుకు తగు ఆదేశాలు జారీ చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. ఇప్పటికే ఓటర్లకు బిఎల్ఓల ద్వారా ఓటర్ స్లిప్పులను అందించడం జరిగిందని, ఎన్నిక రోజు పోలింగ్ కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ఓటర్ స్లిప్పులు లేని వారికి వాటిని అందించడం జరుగుతుందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ వారి యొక్క ఓటును సజావుగా వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు వెల్లడించారు. అడ్మిన్ ఒక కంప్యూటర్ పెట్టుకోవాలి, ఓటు ఎలా వెతకాలనేది కూడా ముందే తెలుసుకోండి. ఈరోజే ఎవరైనా వచ్చారు, నువ్వు పక్కన ఆ సిస్టంలోకి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ మీ వాళ్ళు ఎవరు ఉంటారు కదా, వాళ్ళని కూర్చోబెట్టుకుని పక్కన వాళ్ళకి ఓటర్కి ఫెసిలిటేట్ చేయాలి. అర్థమైందా? క్యూ లైన్ 1000 పైన ఉంటుంది కాబట్టి క్యూ మనం వీళ్ళు ఎంత త్వరగా వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తే అంత స్పీడ్గా అవుద్ది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించినటువంటి కార్యక్రమాలు చివరి ఇది వచ్చేసే దశకు ఈరోజు పోలింగ్ స్టేషన్లన్నీ కూడా మేము తహసీల్దార్ గారు, పోలీసు వాళ్ళు, మేము అందరం కలిసి విజిట్ చేస్తున్నాం. ఇక్కడ ఏర్పాట్లు అన్నీ ఏ విధంగా ఉన్నాయి, ఇంకేమైనా చేయాలనేటువంటి విషయాల గురించి ప్రతి స్టేషన్ను కూడా విజిట్ చేసి గమనిస్తున్నాం. మా యొక్క సిబ్బంది మేము అందరం కలిసి గమనిస్తూ లోటుపాట్లు ఏమైనా ఉండేట్టుగా చూస్తున్నాం. సో అన్ని ఏర్పాట్లు కూడా చక్కగా అవుతున్నాయి. రేపు ఈ టైంకి అంతా కూడా ఏర్పాట్లన్నీ అవుతాయి. అయినాక రేపు 3 గంటలకంతా కూడా పోలింగ్ పార్టీస్ వస్తాయి. సో వాళ్ళకి వచ్చినాక కూడా ఇక్కడ అవసరమైన అవన్నీ కూడా అవి ఎలాంటి ఏర్పాట్లు అయినా కూడా ఎన్నికలు సక్రమంగా, సవ్యంగా, స్మూత్గా జరగడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటి విషయాలు కూడా గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎన్నికల్లో ఓటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ యొక్క మిగిలినటువంటి ఓటును మీ యొక్క ప్రిఫరెన్స్ ప్రకారం వేసుకోవాల్సి ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాం. ఎక్కడైనా లోటుపాట్లు ఇరగొట్టే కనుక మా దృష్టికి తెస్తే కనుక వెంటనే వాటిని రెక్టిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎల్లుండి 27వ తారీఖున మన కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంగా మనకి 26 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. తెనాల్లో, అర్బన్, రూరల్లో కలిపి ఈ 26 పోలింగ్ స్టేషన్లో ఏమేమైతే అవసరం ఉంటుందో
అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. అలాగే ఇప్పటికే ఓటర్లకు సంబంధించిన ఓటర్ స్లిప్స్ మా బిఎల్ఓల ద్వారా మీ అందరికీ అందించమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఎవరికైనా ఓటర్ స్లిప్ అందకపోయినా కంగారు పడకండి. ఇక్కడే పోలింగ్ స్టేషన్ దగ్గర ఒక హెల్ప్ డెస్క్ అరేంజ్ చేస్తాం. మన టీం సిబ్బంది బిఎల్ఓ కూర్చొని ఉంటారు. మీ ఓటుని వెతుక్కునే విధంగా ఒక సపరేట్గా ఆల్ఫాబెట్లో ఉండే ఓటర్ లిస్ట్ని కూడా మేము అరేంజ్ చేస్తాం. అట్లాగే కంప్యూటర్స్ కూడా అరేంజ్ చేస్తాం. అవసరమైతే ఓటుని చెక్ చేసి మీ అందరూ సజావుగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా మేము సిబ్బంది అందరం కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడ మెడికల్ అండ్ హెల్త్ కూడా ఒక క్యాంప్ ఏర్పాటు చేస్తాం. ఆ రోజున ఎటువంటి ఇబ్బంది జరగకుండా పోలీసు వారి సహకారంతో ఈ సరౌండింగ్స్ అంతా కూడా 100 మీటర్స్ పెరిఫరీ అంతా మా కంట్రోల్లోకి తీసుకుంటాం. ఇప్పటికే డిఎస్పీ గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు లా అండ్ ఆర్డర్ విషయంలో. నేను కూడా 144 సెక్షన్ రేపటి నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఒక ఆర్డర్ పాస్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెనాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా కృషి చేస్తాం. అట్లాగే బెల్ట్ షాపుల విషయంలో కానివ్వండి, అట్లాగే ఎక్సైజ్ శాఖతో కూడా ఈరోజు ఈవినింగ్ మీటింగ్ కండక్ట్ చేస్తాం. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పోల్ డే రోజు ఎటువంటి ఎక్కడ అనాథరైజ్డ్గా కానివ్వండి, ఆథరైజ్డ్గా కానివ్వండి, ఎక్కడ ఏమీ లిక్కర్ సేల్ జరగకుండా కూడా డ్రై డేగా దీన్ని ఇప్పటికే డిక్లేర్ చేయబడింది. అవన్నీ కూడా మా ఎన్ఫోర్స్మెంట్ టీము వెరిఫై చేస్తారు. తెనాలి పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పోల్ డే రోజున ఓటు హక్కు వినియోగించుకునే విధమైన అవసరమైన ఏర్పాట్లన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. మన తెనాలిలో ఎలక్షన్ ప్రశాంతంగా జరగాలనేదే మా అందరి కోరిక. మీ అందరి సహకారం అవసరం. తెనాలి కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ హాల్ నందు ఈ నెల 27వ తారీఖున జరుగుతున్నటువంటి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల ఆత్మీయ సమావేశం జరిగింది. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బైతాళ ప్రభాకర్ మరియు సీనియర్ న్యాయవాది తాడిబోయిన శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లాంటి అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిని పట్టభద్రుడిగా ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిపించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, న్యాయవాదిగా న్యాయవాదుల సమస్యలను రాజేంద్ర ప్రసాద్ లాంటి వ్యక్తిని ఎన్నుకోవడం ద్వారా పరిష్కరించుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ఒక మాజీ మంత్రిగా స్థానికంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ కార్యకర్తలకి వెన్నుదన్నుగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరినీ కలుపుకోపోయేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ అని, అలాంటి వ్యక్తిని శాసన మండలికి పంపడం ద్వారా మనం మంచి నాయకత్వాన్ని, ఒక మంచి నాయకుడిని మన ప్రాంతం నుండి పెద్దల సభకి పంపించిన వారమవుతామని, అందుకు మన న్యాయవాదులందరూ 27వ తారీఖున జరిగేటటువంటి ఎన్నికలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయనను అఖండ విజయంతో గెలిపించాలని కోరారు. మా బార్ అసోసియేషన్ హాల్ నందు మేము న్యాయవాదులు అందరం కూడా సమావేశమయ్యి రేపు 27వ తారీఖున జరగబోయేటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో మన అభ్యర్థి అయినటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మా న్యాయవాద మిత్రులందరూ కూడా ఓటు వేసి గెలిపించాలనేటువంటి ఆలోచన చేసి ఆయనకి అత్యంత మెజారిటీ తీసుకురావడానికి ప్రతి ఒక్క న్యాయవాది ముందుకొచ్చారు. మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా గతంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. మరి అటువంటి ప్రజా సమస్యలు, పట్టభద్రుల సమస్యలు, ముఖ్యంగా న్యాయవాదుల సమస్యలు తెలిసినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకోవడం అనేది మా యొక్క ధర్మం, విధి. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు తాడిబోయిన శ్రీనివాసరావు, వెలినేని రాఘవయ్య, ప్రధాన కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, నద్ది మల్లికార్జునరావు, వైస్ ప్రెసిడెంట్ అన్నం పిన్నారావు, ఎన్వి మహేష్, మహిళా న్యాయవాదులు అనిత, శ్యామల, షేక్ రెహానా, పుణ్యవతి, శారద, బీజేపీ నాయకులు, న్యాయవాది హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒక సీనియర్ న్యాయవాదిగా పనిచేసినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ పట్టభద్రుల ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయంగా చాలా సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్నాడు. ఆయనకి చాలా అనుభవం ఉన్న వ్యక్తి. అతను న్యాయవాదిగా పనిచేశాడు కాబట్టి మా న్యాయవాది ఫెటర్నిటీ కింద మేమందరం కూడా ఒక అడ్వకేట్ ఈ పోటీలో ఉన్నాడు కాబట్టి మేము ఆ అడ్వకేట్గా ఆయన్ని గుర్తించి ఆయన్ని గెలిపించాలన్న ఉద్దేశంతో ఈ రోజున మా సీనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు అందరూ కూడా ఇక్కడ సమావేశమై ఉన్నాం. ఇట్లా అనుభవం ఉన్న వ్యక్తి, ఆలోచనాపరుడైన వ్యక్తిని ఎన్నుకోవడం వలన సమాజంలో రేపు రోజున మంచి జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నాం. జరగబోయే ఎలక్షన్లో ఆ ప్రాధాన్యత ఓటు 1 ఆయనకి వేసి గెలిపించాలని చెప్పేసి కోరుచున్నాం. ఈ సమావేశంలో కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని
అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి తీర్మానం చేసుకోవడం జరిగింది. ఆయన మా అడ్వకేట్ ఫ్రెటర్నిటీకి సంబంధించిన వ్యక్తి, అదీగాక ప్రజలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. అందువలన అడ్వకేట్స్ అందరం కూడా సమావేశమయ్యి ఆయన్ని బలపరిస్తేనే మనకు ఈ పెద్దల సభకి ఒక ఔన్నత్యం ఏర్పడిద్దని చెప్పి తీర్మానించుకోవడం జరిగింది. ఆ సందర్భంగానే మేము మాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా, గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా రాజేంద్ర ప్రసాద్ గారిని తప్పనిసరిగా శాసన మండలిలో అడుగుపెట్టే విధంగా ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా మేము సక్సెస్ అవుతామని కూడా అందరం భావిస్తున్నాం. 25వ తేదీ జరిగే వడ్లమూడి వారి తిరునాళ్ల సందర్భంగా పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. తిరునాళ్ల దృష్ట్యా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పలుచోట్ల ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెనాలి నుండి నారాకోడూరు వైపు ఎటువంటి భారీ వాహనాలను అనుమతించడం లేదని, తెనాలి నుండి నందివెలుగు వైపుగా గుంటూరుకు వెళ్లాలని ఆయన సూచించారు. అదేవిధంగా పొన్నూరు వెళ్లవలసిన వారు ద్విచక్ర వాహనదారులైతే వయా వడ్లమూడి మీదుగా, ఇలాగే భారీ వాహనాలైతే చెరుకుపల్లి మీదుగా పొన్నూరు వెళ్లాలని డీఎస్పీ తెలిపారు. 25వ తేదీ రాత్రి నుండి 27వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆయన తెలిపారు. ప్రజలు పోలీసు సిబ్బందికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ, పరిసర ప్రాంత ప్రజలకి ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈ సందర్భంగా మా సబ్ డివిజన్లో వడ్లమూడి క్వారీలో జరిగే తిరణాలకి కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా డైవర్షన్ పాయింట్స్ పెట్టడం జరిగింది. ఇది మీ అందరూ కూడా గుర్తుపెట్టుకొని 25వ తారీఖు రాత్రి నుంచి 27వ తారీఖు మార్నింగ్ వరకు కూడా ఎటువంటి పరిస్థితుల్లో తెనాలి నుంచి నారాకోడూరు భారీ వాహనాలు కానీ, బస్సులు కానీ, 4 వీలర్ కానీ అలౌ చేయరు. మన నందివెలుగు, తెనాలి నుంచి నందివెలుగు నుంచి తక్కేలపాడు బ్రిడ్జ్ మీదుగా గుంటూరు వెళ్ళాలి. తప్పితే వాళ్ళకి వేరే మార్గం లేదు. కాబట్టి వాహనదారులు అందరూ ఈ విషయాన్ని గమనించాలి. పొన్నూరు వెళ్ళాలి అంటే వయా వడ్లమూడి, భారీ వాహనాలు అయితే వయా చెరుకుపల్లి వెళ్ళిపోవాలి. 4 వీలర్స్, ఆటోలు, 2 వీలర్స్కి వడ్లమూడి నుంచి చేబ్రోలుకి వైపు డైవర్షన్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఈ సదుపాయాన్ని మీరు అందరూ ఉపయోగించుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మహాశివరాత్రి పర్వదినాన్ని అందరూ చక్కగా జరుపుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు ఒక చిన్న విరామం.